ఈరోజు టాపిక్ ఫ్రీ విల్ జోన్ అండ్ కర్మ, లా ఆఫ్ కర్మ. ముందుగా ఫ్రీ విల్ జోన్ అంటే మన యొక్క ఆత్మ నిర్ణయం. మన ఆత్మకు ఒక స్వేచ్ఛ ఇవ్వబడుతుంది. నువ్వు ఎటువంటి జీవితం ఎంపిక చేసుకుంటావు, ఎటువంటి కర్మలు తీసుకుంటావు, ఎటువంటి కష్ట నష్టాలు, లాభాలు, సుఖాలు తీసుకుంటావు అన్నది వారికి ఇవ్వబడుతుంది. ఆత్మకి స్వేచ్ఛ ఉంటుందన్నమాట. అయితే ఆ స్వేచ్ఛ దాటితే మళ్ళీ కర్మ ఎంటర్ అవుతుంది. అది విచిత్రం. ఇక్కడ స్వేచ్ఛ ఇచ్చిన యూనివర్స్, ఇక్కడ కర్మ ఇచ్చింది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి, అసలు దానికి దీనికి సంబంధం ఏంటి, ఇవన్నీ మనం ఈరోజు మనం చర్చలో తెలుసుకుందాం. ముందుగా మరి మనందరికీ సీనియర్ మాస్టర్ స్వర్ణలత మేడం గారు, వారి గురించి తెలుసుకుందాం. దాని గురించి మీరు చెప్పచ్చు. ఫస్ట్ ఫ్రీ విల్ జోన్ అండ్ కర్మ. ఇక్కడ మనందరికీ తెలిసిన విషయమే. కర్మ గురించి అందరికీ తెలుసు. ఏంటి కర్మ అనేది? ఇది ఒక పని అని, మనం ఏ పని చేస్తే దాని ఫలితం వస్తుంది అని మన అందరికీ తెలుసు. దాని ద్వారానే మన ఆలోచనలు కానీ, భావాలు కానీ, భావ వ్యక్తీకరణ కానీ, వీటన్నిటి ద్వారా మనం ఏదైతే చేస్తామో, పని ఏదైతే చేస్తామో ఆ పనికి తగ్గ ఫలితాన్ని నెక్స్ట్ టైం నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది. ఇది యూనివర్సల్ లా అన్నమాట. లా ఆఫ్ కర్మ అనేది యూనివర్సల్లో 12 నియమాలు ఉన్నాయి. ఈ 12 నియమాలలో ఇది ఒక నియమం. ఇక్కడ ఏం చెప్తుంది అంటే, నువ్వు ఏ విత్తనాన్ని అయితే నాటుతావో ఆ ఫలితాన్ని పొందుతావు. అంటే మనము మామిడి పండు తినాలనుకుంటే మామిడి విత్తనాన్నే నాటాలి. వేప విత్తనాన్ని నాటితే వేప పళ్ళే వస్తాయి. కాబట్టి ఇది నీవు నిర్ణయించుకున్న నిర్ణయము అని చెప్పబడుతుంది లా ఆఫ్ కర్మలో. మీరేం చెప్తారు ఫ్రీ విల్ జోన్ అండ్ కర్మ? అంటే ఫ్రీ విల్ అంటే నీకు స్వేచ్ఛ ఇవ్వబడింది. కర్మ అంటే గత జన్మల ఫలితం ఏదైతే ఉందో ఈ జన్మకి కారణం అవుతుంది. ఈ జన్మకి అంటే ఇక్కడ ఎలా ఉండదంటే 99% గత జన్మల సారము ఈ ఫ్రీ విల్ ఉపయోగించుకొని మిగిలిన 1% ఏదైతే ఉందో నువ్వు చాయిస్. అది ఏ విధంగా మార్చుకుంటావు ఆ కర్మ అనేది నీ ఇక్కడున్న ఈ స్వేచ్ఛా క్షేత్రాన్ని అర్థం చేసుకొని, ఫస్ట్ ఏంటంటే ఈ భూమి అనేది ఒక స్వేచ్ఛా క్షేత్రం, అందరికీ ఫ్రీ విల్ ఇవ్వబడింది. ఇది నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు ఏది చెయ్యాలో ఏది చేయకూడదని అర్థమవుతుంది. నువ్వు ఏది చేసినా దాని యొక్క పర్యవసానం అనేది ఈ ఇన్కార్నేషన్లో కానీ తర్వాత ఇన్కార్నేషన్లో కానీ నువ్వు అనుభవిస్తావు. గట్టిగా చెప్పగలుగుతాం. చక్కటి సందేశం ఇచ్చారు. తర్వాత ఆచార్య శ్రీనివాస్ గారు ఏం చెప్తారో చూద్దాం. ఫ్రీ విల్, కర్మ ఈ రెండు లా ఆఫ్ పారాడాక్స్ అంటాం. అంటే విచిత్ర విరుద్ధ సిద్ధాంతం. ఈ రెండు టాపిక్స్ కూడా, ఈ రెండింటిని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కర్మ సిద్ధాంతం ఉంది కానీ కర్మ సిద్ధాంతం లేదు. భగవద్గీతలో నువ్వు మహాపాపాత్ముడు కన్నా మహాపాపాత్ముడు అయినా ఒక జ్ఞాన వీచికతో నీ కర్మలన్నీ దగ్ధమవుతాయని చెప్పాడు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మను. మహాపాపాత్ముడు కన్నా మహాపాపాత్ముడు అయినా కూడా ఎన్ని జన్మల్లో ఎన్ని కర్మలన్నా చేయి ఈ క్షణం ముందు వరకు కూడా, కానీ ఒక్క జ్ఞాన వీచిక ఆ కర్మలన్నింటినీ తుడిచిపెట్టేస్తుంది అన్నాడు. ఆ జ్ఞాన వీచిక అనేది స్వేచ్ఛ యొక్క విస్తృత రూపాన్ని తీసుకొస్తుంది ఆ జ్ఞాన వీచిక అనేది. కాబట్టి ఈ కర్మ సిద్ధాంతం అనేది చాలా విస్తృతమైన సబ్జెక్ట్. ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో, స్పిరిచువల్ సైన్స్లో చాలా విస్తృతమైన సబ్జెక్ట్ కర్మ సిద్ధాంతం అనేది. కాబట్టి మనము కర్మ సిద్ధాంతాన్ని, ఈ రెండింటిని ఎప్పుడు ఫ్రీ విల్ అప్లై అవుతుంది, ఎప్పుడు కర్మ అప్లై అవుతుంది అన్నది మన ప్రయాణంలో మనకు మనం నేర్చుకుంటాము. సో దాన్ని జాగ్రత్తగా నేర్చుకుంటూ మనం ఈ కర్మ చక్రం నుంచి బయటకు వచ్చేయాలి. అంటే నేను కర్మని ఎలా చూస్తున్నానంటే, సో ఈరోజు నేను ఇక్కడికి వచ్చి మాట్లాడడం, మిమ్మల్ని అందరినీ కలవడం, ఇదంతా కర్మ. సో ఈ కర్మ నేను చెయ్యాలా వద్దన్నది నా ఫ్రీ విల్. కొంచెం జోయల్గా ఉన్నాను. ఎస్ ఆఫ్ కోర్స్. సో అలా మీతో కలిసి ఇక్కడ నేను ఈ స్టేజ్ పంచుకోవాలి. జోక్ వేయడం అనేది మీ ఫ్రీ విల్. అది సో ఫ్రీ విల్తో కర్మ చేయడం. కర్మ ఎట్లాగో చేస్తాం, ఆ కర్మ చెయ్యాలా వద్దని ఫ్రీ విల్ మనకుంది. సో నేను వశిష్ఠ గౌతమ్కి రావడం అన్నది కర్మ, రావాలా వద్దనే ఫ్రీ విల్ నాకుంది. రాకుండా కూడా నేను ఉండొచ్చు. ధ్యానం చెయ్యాలా వద్దా అనే దానికి సంబంధించిన అంతా తెలుసు నాకు, కానీ ధ్యానం చేయకుండా కూడా ఉండే ఫ్రీ విల్ ఉంది.
ధ్యానం చేసి డెవలప్ చేసుకునే ఫ్రీ విల్ కూడా చేతిలోనే ఉంది. సో నేను అనుకోవడం కర్మ అండ్ ఫ్రీ విల్ రెండు రైలు పట్టలాగా సమాంతరంగా వెళ్తాయని నేను అనుకుంటున్నాను. ఎస్ సూపర్.